సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 107వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. గడిచిన తరగతి చివరిలో కృష్ణ పరమాత్మ దివ్య దృష్టితో అర్జునుడిని దీవిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. అందువల్ల అక్కడ నిశ్శబ్దం నెలకొని ఉన్నది. ఇదే గనక దృశ్య కావ్యం అయితే కృష్ణ పరమాత్మ తన చేయిని చూపిస్తే అతని చేతిలోంచి ఒక కిరణం ప్రసరించి అర్జునుడి మొహంలోకి వెళ్ళినట్టు చూపిస్తారు. అప్పుడు నేపథ్య సంగీతం మారుమ్రోగిస్తారు. ఇదంతా శబ్దకావ్యంలో కుదరదు కాబట్టి వ్యాసాచార్యులు వారు తన వివరణలో చూపించాలి. ఈ దివ్య చక్షువుని ప్రసాదించినప్పుడు నెలకొని ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సంజయుడు వారు ఆ సన్నివేశాన్ని వివరిస్తారు అని చూశాం. ఇప్పుడు వ్యాసాచార్యులు వారు ఆ కెమెరాని రణరంగం నుంచి రాజ్మహల్ వైపుకు తిప్పారు. రాజ్మహల్లో ఏం జరుగుతోంది? సంజయుల వారు ధృతరాష్ట్రుల వారికి రణరంగంలో ఏం జరుగుతున్నది వివరిస్తున్నారు. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయ ఉవాచ. సంజయులు వారు వివరిస్తున్నారు. రాజన్, ఓ రాజా, ధృతరాష్ట్రుణ్ణి ఇక్కడ సంబోధిస్తున్నారు. హరిహి ఏవం ఉక్త్వా, హరి ఈ విధంగా పలికాడు అని అంటున్నారు సంజయుడు. హరి ఎవరో కాదు, విష్ణుమూర్తి. విశ్వరూప ఈశ్వరుడు అంటే ఈ కృష్ణ పరమాత్మే, ఆ విష్ణుమూర్తి అని చెప్పకనే చెప్తున్నాడు. అంతేకాదు, హరి అన్న పదానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. హరి హరతి పాపాని దుష్టజిత్తైరపి స్మృతా అనిచ్ఛయాపి సంతృష్టో దహతేవ్యహి పావకః. హరిహి పాపాని హరతి అంటే భక్తుల మనస్సులోంచి అతను పాపాలను లాగుతాడు. ఇప్పుడు విష్ణుమూర్తి మనస్సు శుద్ధంగా లేకపోవడం వల్ల, రాగద్వేషాలతో నిండి ఉండడం వల్ల నా కళ్ళ ముందు ఉన్న దైవత్వాన్నే నేను చూడలేకపోతున్నాను. కానీ హరి నా పాపాలను హరిస్తాడు. మహాయోగేశ్వరో హరిహి. అయితే ఈ హరి ఎలాంటి వాడుట? శుద్ధి చేసే గొప్ప శక్తి ఉన్నవాడు. మామూలు చిత్తశుద్ధి పొందాలి అంటేనే దాని వెనక సంవత్సరాల కృషి చేయాలి.
కర్మయోగం, పంచమహాయజ్ఞాలు నిర్విరామంగా చేసి ఉండాలి. కానీ కృష్ణ పరమాత్మ తన లీలను ఉపయోగించి అర్జునుడికి తాత్కాలికంగా చిత్తశుద్ధిని కలగజేశాడు. అంటే అంతఃకరణ శుద్ధి ఉంటే ఎలా ఉంటుందో కృష్ణ పరమాత్మ ఒకసారి రుచి చూపించాడు అర్జునుడికి. మహాయోగేశ్వరో హరి ఏవముక్త్వా, గొప్ప శక్తి ఉన్న హరి అర్జునుడితో ఈ విధంగా మాట్లాడాడు. ఏమన్నాడు? అది ఇంతకుముందు శ్లోకంలో మనం చూసాం. లౌకిక చక్షు సరిపోదు, దివ్య చక్షు కావాలి అని అన్నాడు. పరం ఐశ్వర రూపం దర్శయామాస. కృష్ణ పరమాత్మ తన విశ్వరూప దర్శనం చేయించాడు. ఐశ్వర రూపం అంటే తన రూపాన్ని చూపించాడు. ఈశ్వరస్య ఇదం ఐశ్వరం, ఆ విధంగా విశ్వరూపాన్ని చూపించాడు. అది ఎటువంటి రూపంట? పరమం, శ్రేష్టమైనటువంటి రూపం. ఎందుకు విశ్వరూపం శ్రేష్టమైనది? ఎందుకంటే తక్కిన రూపాలకు పరిమితి ఉన్నది. రామరూపమైన, కృష్ణ రూపమైన, దేవీ రూపమైన, గణేశ రూపమైన, వీటిల్లో ఏది తీసుకున్నా వాటికి పరిమితి అన్నది ఉన్నది. రామరూపం వస్తే కృష్ణ రూపం అంతర్ధానం అవ్వాలి. అంటే వాటికి రాకపోకలు ఉన్నాయి. కానీ విశ్వరూపానికి ప్రత్యేకత ఉన్నది. అది సర్వవ్యాపకం, సర్వరూపకం. అన్ని రూపాలు అందులోనే వస్తాయి. రామరూపమైన, శివరూపమైన, కృష్ణ రూపమైన, ఏది కావాలన్నా వస్తుంది. అంతేకాదు దానికి రాకపోకలు లేవు, మన కళ్ళ ముందే ఉంటుంది ఎప్పుడు. ప్రాచ్యై దిశే నమ, దక్షిణాయై దిశే నమ, ప్రతీచై దిశే నమ, ఉదీచై దిశే నమ, ఊర్ధ్వాయై దిశే నమ, అధరాయై దిశే నమ, అంతరిక్షాయ నమ, భూమ్యై నమ, విష్ణవే నమ, మృత్యవే నమ అంటూ సంధ్యావందనంలో తూర్పు దిక్కుకు నమస్కారం, దక్షిణ దిక్కుకు నమస్కారం, పశ్చిమ దిక్కుకు నమస్కారం, అలాగే ఉత్తర దిక్కుకు నమస్కారం, పై భాగానికి నమస్కారం, కింద భాగానికి నమస్కారం, అంతరిక్షానికి నమస్కారం, భూమికి నమస్కారం. అన్ని దిక్కులకు ఎందుకు మనం నమస్కారం చేస్తున్నాము అంటే మనకు భగవంతుడు అంతటా ఉన్నాడు. ఈ భావనను మనకు చిన్నప్పటి నుంచే మన ప్రార్థనలలో రంగరించిపోసింది మన శాస్త్రం. దానివల్ల జగత్తుని భగవంతునిగా చూడగలిగే శక్తి ఏర్పడుతుంది. ఇలా అన్ని దిక్కుల్లోనూ ఈశ్వరుణ్ణి చూడగలగడం వ్యావహారిక ఈశ్వర దర్శనం కిందకి వస్తుంది, పారమార్థిక ఈశ్వర దర్శనం కాదు. ఆ విధంగా మన సాంప్రదాయం వ్యావహారిక స్థాయితో మొదలుపెట్టి పారమార్థిక స్థాయికి నెమ్మదిగా తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ పరమరూపం ఎవరికి చూపిస్తున్నాడు? పార్థాయ దర్శయామాస అంటే అర్జునుడికి చూపిస్తున్నాడు. అనేక వక్త్రనయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, దివ్యమాల్యాంబరధరం, దివ్యగంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఇక్కడి నుంచి విశ్వరూప దర్శనం సంజయుని ద్వారా చేస్తాం, మనం కూడా చేస్తున్నాం. సంజయుడు వివరిస్తున్నాడు కాబట్టి అతనికి కూడా విశ్వరూప దర్శనం అయిందన్నమాట. అనేక వక్త్రనయనం, వక్త్రం అంటే నోరు, నయనం అంటే కన్ను. అనేక నోళ్లతో, అనేక కన్నులతో కనపడ్డట. అంటే అక్షరాల ఆయన ఒంటి నిండా అనేక నోళ్ళు, అనేక కళ్ళు ఉన్నాయి అని కాదు. అందరి మొహాలు భగవంతునిలోనే ఉన్నాయి అని అర్థం. సముద్రానికి భిన్నంగా అల లేదు, సమిష్టికి భిన్నంగా వ్యష్టి లేదు. నేనే భిన్నంగా లేకపోతే
నా నోరు, నా కన్ను విడిగా చూసే ఆస్కారం ఎక్కడుంది చెప్పండి? తను మన ధన్ సబ్ కుచ్ తేరా అన్నప్పుడు అది ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన. శరీరం, మనస్సు, డబ్బు సర్వస్వం నీకే చెందుతాయి. ఆ ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తే దాని విలువ చాలా ఉంటుంది. ఎవరో అన్నారు, మనసారా భావించకుండా పైపైన మాటలు చెప్పే కంటే మాటల్లో పలకలేని నిండు మనస్సుతో కూడినటువంటి ప్రార్థన ఉత్తమమైనది అని. అనేక అద్భుత దర్శనం, అనేక అద్భుతాలు కూడా ఉన్నాయి. అన్నీ భగవంతుని యొక్క అద్భుతాలే. అవి మనకు తెలిసినటువంటి 7 అద్భుతాలో 14 అద్భుతాలో కాదు, అంతులేనన్ని అద్భుతాలు. అనేక దివ్యాభరణం, అలాగే అనేక దివ్యాభరణాలను ధరించాడు అంటే అక్షరాల అన్ని ఆభరణాలు వేసుకున్నాడు అని కాదు. ఆభరణాలన్నీ కూడా ఆయనకు చెందినవే. అందువల్లనే మన సాంప్రదాయం ఏదైనా ఆభరణం ధరించే ముందు, ఆ మాటకొస్తే కొత్త దుస్తులు ధరించే ముందు కూడా వాటికి పసుపు కుంకుమలు పెట్టి భగవంతునికి అర్పించి తీసుకోవాలి అని నేర్పిస్తుంది. అప్పుడు వాటి మీద మనకు మమకారం ఏర్పడదు. అవి భగవంతునికి చెందినవి అని గుర్తుంచుకోవడమే కాక వాటిని భగవంతునికి తిరిగి అప్పచెప్పాల్సిన సమయంలో చిరునవ్వుతో అర్పిస్తాం. అందువల్ల ఆభరణాలన్నీ కూడా ఆయనవే. దివ్యానేకోద్యాతాయుధం, ఎత్తిపట్టిన చేతుల్లో అనేక దివ్య ఆయుధాలు ఉన్నాయి. అంటే భగవంతునికి అనేక వేల చేతులు ఉన్నట్లు, ఒక్కొక్క చేతిలోనూ ఒక్కొక్క ఆయుధం ఉన్నట్టు ఊహించుకోకూడదు. విశ్వరూప ప్రదర్శన చిత్రపటం అలాగే వేస్తారు, కానీ అసలు అర్థం ఆయుధాలన్నీ కూడా ఆయనవే. సంజయుడు ప్రత్యేకించి ఆయుధాల గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే, భగవద్గీత బోధ యుద్ధరంగం మధ్యలో జరుగుతున్నది అనే విషయం మనం మర్చిపోకూడదు. ఒకవైపు 7, ఇంకొక వైపు 11 అక్షోణీల సైన్యం ఉన్నది. వాళ్ళంతా కూడా అనేక రకాల ఆయుధాలతో వచ్చి ఉన్నారు. అవన్నీ కూడా విశ్వరూప ఈశ్వరునికే చెందుతాయి. ఉద్యత అంటే ఎత్తి పట్టినటువంటి ఆయుధం. ఆయుధానికి దైవత్వం ఎలా వస్తుంది? 2 కారణాల వల్ల వస్తుంది. ఒక ఆయుధాన్ని మనిషి పట్టుకుంటే అది లౌకికం, కానీ అదే ఆయుధాన్ని భగవంతుడు పట్టుకుంటే దానికి దైవత్వం ఆపాదించుకుంటుంది. అంటే ఆ వస్తువుకి దైవత్వం ఉందా, లౌకికత్వం ఉన్నదా అనేది అది పట్టుకున్న వ్యక్తిని బట్టి ఉంటుంది. ఒక ఆపిల్ పండుని బజారులో కొని తింటే అది వ్యావహారికం. అదే ఆపిల్ పండుని భగవంతునికి అర్పించి అప్పుడు తిన్నామనుకోండి, అది ఆధ్యాత్మికం. విశ్వరూప దర్శనం చేసిన భక్తునికి ఇక లౌకికంగా ఏది మిగలదు. సర్వం విష్ణుమయం జగత్ అని అంటాడు. ఆయుధాలకి ఆభరణాలకు దైవత్వం రావడానికి 2వ కారణం అవి ధర్మరక్షణ కోసం వాడబడడం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ మనం చూసాం. ఎప్పుడైతే ఒక ఆయుధాన్ని ధర్మం కోసం వినియోగిస్తామో అప్పుడే ఆ ఆయుధానికి భగవంతునితోటి అనుబంధం ఏర్పడుతుంది. ధర్మ ఏవ ఈశ్వర. అందువల్లనే రామో విగ్రహవాన్ ధర్మ అని అంటాం. విశ్వాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపేది ఈశ్వరుడు. అందువల్ల ధర్మాన్ని పాటించడానికి వాడే ఆయుధం దివ్యాయుధం అవుతుంది. ఈ పదాలన్నీ కూడా 9వ శ్లోకంలో చెప్పిన ఐశ్వరం రూపానికి విశేషణాలు. ఇవి 11వ శ్లోకంలో కూడా కొనసాగుతున్నాయి. దివ్యమాలాంబరధరం,
అనేక దివ్యమైనటువంటి మాలలను వస్త్రాలను ధరించాడు. అంటే మనుష్యులు ధరించే మాలలు వస్త్రాలు అన్నీ కూడా భగవంతునివే. దివ్య గంధానులేపనం విశ్వరూప అనేక సుగంధాలను గుబాళిస్తూ ఉన్నది. అంటే మనం వాడే అన్ని సుగంధాలు కూడా భగవంతునివే. అందువల్ల విభూతిని ధరించేటప్పుడు కూడా ఒక మంత్రం ఉన్నది. దాన్ని విభూతి ధారణ మంత్రం అని అంటారు. వైష్ణవులు శరీరం మీద విభూతిని ధరించినప్పుడు నారాయణ్ణి తలుచుకోవాలి. అంటే నేను అలంకరించుకుంటున్నది నా శరీరాన్ని కాదయ్యా, నీ శరీరాన్నే అని అర్థం. విశ్వతోముఖం అంటే అనేక ముఖాలు ఉన్నాయి. అన్ని దిక్కులు వైపు ఈ ముఖాలు చూస్తున్నాయి. అనంతం సరిహద్దులు లేవు వాటికి. ఇప్పుడున్న విశ్వం ఎంత ఉందో తెలియదు, అది ఇంకా విస్తరిస్తోంది అని, నక్షత్రాలు ఇంకా వెనక్కి వెళుతున్నాయి అని అంటారు. అలాంటప్పుడు ఎంత పెద్ద విశ్వం ఇది. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య మృతందివి త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుష పాదోస్యేహ భవత్సునః. ఈ అనంతమైనటువంటి విశ్వం విశ్వరూపంలో ఒక చిన్న భాగం మాత్రమే అంటుంది పురుష సూక్తం. అంటే ఈ విశ్వం భగవంతునిలో ఒక చిన్న మాల. అంటే భగవంతుడు ఇంకెంత పెద్దగా ఉండాలి. అనంతం అంటే కాలపరిమితి లేదు, దేశపరిమితి లేదు. సర్వాశ్చర్యమయం దేవం విశ్వరూప ఈశ్వరుడు అన్నింటికన్నా గొప్ప అద్భుతం. దేవం అంటే విశ్వరూప ఈశ్వరుడు. దీన్ని పార్థాయ దర్శయామాసతో కలుపుకోవాలి. మహాయోగేశ్వరో హరిహి పార్థాయ దర్శయామాస. అర్జునుడు దర్శించాడు అంటే 10-11 శ్లోకాలకు క్రియాపదంగా దర్శయామాస అన్నది కలుపుకోవాలి. ఇక్కడ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్జునుడికి కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం చేయించాడు అంటే అంతకుముందు విశ్వరూపం లేనట్టుగా ఇప్పుడేదో కొత్తగా వచ్చినట్టుగా అర్థం వస్తుంది. కానీ అది కాదు ఇక్కడ అర్థం. నిజంగా ఒక ఆకారంలో కనబడడం కాదు, అతని దృష్టిలో మార్పు తీసుకొచ్చాడు. జగత్తుని బ్రహ్మగా చూడ్డానికి అడ్డుపడే ఆటంకాలని అతను తొలగించాడు విశ్వరూప దర్శనం ద్వారా. దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుస్థితః యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. అటువంటి విశ్వరూప ఈశ్వరుని తేజస్సు ఎంతగా ఉండాలి. ప్రచండంగా ఉండ సూర్యుడినే మనం చూడలేకపోతున్నాం. సూర్యుడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. సూర్యకాంతి మన భూమి మీద పడడానికి కొన్ని నిమిషాలు పడుతుంది. అదే మనం తట్టుకోలేకపోతే విశ్వరూపంలో అటువంటి జ్యోతులన్నీ కూడా కలిపి చూడాలి అంటే అది ఎంత కాంతివంతంగా ఉండి ఉంటుంది. అందువల్ల సంజయుడే ఒక ఉదాహరణ కూడా ఇక్కడ ఇస్తున్నాడు. సూర్య సహస్రస్య భా, వేలాది సూర్యుల యొక్క కాంతులు ఉత్థిత ఒకేసారి ఆకాశంలో ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ఉంది అని అంటున్నాడు సంజయుడు. అణుబాంబు విస్ఫోటన జరిగినప్పుడు ఒక శాస్త్రజ్ఞుడు దానిని వివరించడానికి ఈ వాక్యాన్ని అంటే సూర్య సహస్రస్య భా అంటూ ఉటంకించాట. ఒక మామూలు అణుబాంబుకే అంత కాంతి ఉంటే నక్షత్రాలకు ఇంకెంత కాంతి ఉంటుంది ఊహించుకోండి ఒకసారి. ఒక్క సూర్యకాంతినే మనం భరించలేం. యుగవత్
అలాంటిది వేలాది సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎంత మిరుమిట్లు గొలిపే కాంతి ఉంటుందో ఆలోచించండి. తస్య మహాత్మనః భాస సదృశీ స్యాత్. అంత గొప్పగా ఉంది ఆ విశ్వరూప ఈశ్వరుని యొక్క కాంతి. మహాత్మా అంటే విశ్వరూప ఈశ్వరుడు. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, ఇక్కడ శరీరం. మహాత్మా అంటే భగవంతుని యొక్క అనంతమైనటువంటి శరీరం. విశ్వరూప దర్శనం యొక్క కాంతితో 1000 సూర్యుల కాంతులు కూడా సరిపోవు అని ఇక్కడ అర్థం. తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా అపశ్యేద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. సంజయుడు విశ్వరూప ఈశ్వర వర్ణను ఇంకా కొనసాగిస్తున్నాడు. భగవంతుని శరీరంగా సర్వవ్యాపకమైనటువంటి ఆకాశాన్ని తీసుకోవచ్చు. ఆ శరీరంలో అర్జునుడు అంతా చూశాడు. కృష్ణం జగత్ ఏకస్తం అపశ్యత్. ఆ ఒక్క అనంతమైనటువంటి దేవుని శరీరంలో మొత్తం జగత్తుని చూశాడు అర్జునుడు అని అంటున్నాడు సంజయుడు. ఎలాంటి జగత్తుట? అనేకదా ప్రవిభక్తం, అనేక రూపాలుగా విభజించబడి ఉన్నదిట ఆ జగత్తు. సమిష్టి స్థాయిలో ముందు నక్షత్ర మండలాలు, ఆ తర్వాత స్థాయిలో సౌరమండలం, ఆ తర్వాత స్థాయిలో గ్రహాలు, ఆ తర్వాత ఖండాలు, దేశాలు ఉన్నాయి. భగవంతుడు ఖండాల వరకు మాత్రమే విభజన చేశాడు. మనమే వాటిని దేశాలుగా విడగొట్టుకున్నాం. యశోదాదేవి 14 లోకాలను బాలకృష్ణుని యొక్క నోటిలో చూసినట్టుగా ఇప్పుడు అర్జునుడు విశ్వరూప దర్శనం చేసుకుంటున్నాడు. ఎక్కడా? దేవదేవస్య శరీరే, భగవంతుని శరీరంలో. దేవదేవుడు అంటే ఈశ్వరుడు, శరీరం అంటే అక్షరాల శరీరం అని తీసుకోకూడదు అని మనం చూసాం కదా, మొత్తం ఆకాశం అంతా. అందువల్ల దేవదేవస్య ఆకాశాత్మక శరీరే అనంత శరీరే పాండవ. పాండవ తథా అన్నప్పుడు అర్జునుడు చూశాడు. అప్పుడు అంటే ఎప్పుడు? కృష్ణ పరమాత్మ దివ్య చక్షువుని ఇచ్చినప్పుడు. అంతకుముందు కూడా అదే ప్రపంచాన్ని చూశాడు అతను. కానీ అప్పుడు ఆ ప్రపంచం ఎలా ఉన్నదిట? తనను బాధిస్తున్నట్టుగా సమస్యాపూరితంగా ఉన్నది, భరించలేనిదిగా ఉన్నది, మోయలేని భారాన్ని మోపుతున్నది. ఇప్పుడు అదే జగత్తు మారిపోయింది. అందువల్ల తథా అంటే కృష్ణ పరమాత్మ దివ్య చక్షువుని ప్రసాదించిన తర్వాత, దివ్య చక్షువుతో అర్జునుడు విశ్వరూపాన్ని చూశాడు. దివ్య చక్షువు అంటే శుద్ధ అంతఃకరణ, జ్ఞానం పొందినటువంటి బుద్ధి యొక్క మేలు కలయిక అని మనం చూసాం. మాంసచక్షువు వెనుక దివ్య చక్షువు ఉంటే ప్రపంచాన్ని ఈశ్వరుడిగా చూస్తాం. మాంసచక్షువు అంటే మనకున్నటువంటి మామూలు కన్ను. తతః సవిస్మయావిష్టో హృష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. ఎప్పుడైతే అర్జునుడు తన దివ్య చక్షువులతో విశ్వరూప ఈశ్వరుణ్ణి దర్శించాడో అప్పుడే అర్జునుడు పులకించిపోయాడు. అతని ఆనందానికి అవధులు లేవు. ముందే చెప్పినట్టుగా ఇది దృశ్య కావ్యం అయి ఉంటే అర్జునుడి యొక్క మొహాన్ని అనేక కోణాల్లో చూపించి ఉండేవారు. కానీ అదంతా కూడా వ్యాసాచార్యుల వారు తన వాక్పటిమతో వర్ణించాలి. అది కూడా సంజయుని కళ్ళ ద్వారా దాన్ని వర్ణించాలి. తతః స విస్మయావిష్టః. అర్జునుడు విస్మయానికి లోనయ్యాడు. ఎందుకు? అర్జునుడు కొత్తగా ఏమీ చూడడం లేదే, ఒక మామూలు విషయాన్ని కొత్త కోణంలో చూస్తున్నాడంతే. అంటే చూసే దృశ్యం
అసాధారణమైనదేమీ కాదు, చూసే దృక్పథం అసాధారణమైనది. విస్మయావిష్ట అంటే ఆశ్చర్యచకితుడయ్యాడు. అతను మనస్సులో ఎంత తీవ్రంగా స్పందించాడు అంటే అది భౌతిక శరీరానికి కూడా కనిపించింది. మనస్సు, శరీరాలు వేరువేరు వస్తువులు కావు. ఆ రెండింటికి అవినాభావ సంబంధం ఉన్నది. ఆ విషయాన్ని మొదటి అధ్యాయంలోనే మనం చూసాం. అర్జునుడు రాగమోహాల్లో పడ్డాడు. అవి మానసిక స్థాయికి చెంది అవి శోక రూపంలో శరీర స్థాయికి వచ్చాయి. సీదంతి మమగాత్రాన్ని ముఖంచ పరిశుష్యతి అని అన్నాడు కదా అర్జునుడు. ఇక్కడ కూడా మానసికోద్వేగం చాలా ఎక్కువగా ఉన్నది. అది శరీరం వరకు పాకింది. హృష్టరోమా ధనంజయ, అర్జునుని యొక్క రోమాలు నిక్కబొడుచుకున్నాయిట. భగవంతుని యొక్క విశ్వరూపం ఎంత గొప్పగా ఉంది అంటే ఆయన ముందు మనం ఒక చిన్న ఇసుక రేణువు లాంటి వారం. నిజానికి గగనంలో ఒక ఇసుక రేణువు అనేక నక్షత్రాల కూటమి లాంటిది అని ఒక శాస్త్రజ్ఞుడు చెప్పాడు అని చూసాం. అలాంటప్పుడు ఒక వ్యష్టిగా మనం అందులో ఎంత ఉంటాం చెప్పండి? మన అల్పత్వాన్ని ఎలా మనం చూపించగలం? శిరసా ప్రణమ్య సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరికి? దేవం, విశ్వరూప ఈశ్వరునికి. కృతాంజలి అంటే అంజలి ఘటించాడు, అంటే నమస్కార ముద్రతో రెండు చేతుల్ని జోడించాడు అని అర్థం. అభాషత, అర్జునుడు అప్పుడు ఇలా అన్నాడు అని అంటున్నాడు సంజయుడు. అంటే అర్జునుడు మాట్లాడడానికి కొంత సమయం తీసుకున్నప్పుడు సంజయుడు ఆ సన్నివేశాన్ని వివరించాడు. ఇప్పుడు అర్జునుడు సిద్ధమయ్యేసరికి సంజయుల వారు తప్పుకుంటున్నారు. మళ్ళీ వ్యాసాచార్యుల వారు తన కెమెరాని రాజమహల్ నుంచి రణరంగానికి తిప్పారు. ఇప్పుడు అర్జునుడు విశ్వరూప ఈశ్వరుణ్ణి ఎలా వర్ణిస్తాడో మనం చూడాలి. దాన్ని తర్వాత తరగతి నుంచి దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.